అదే ఒప్పు చేస్తే డిఫెన్స్లో దేవుడున్నా సరే పోరాడి గెలవడానికి సిద్ధంగా ఉంటాను. నా మీద ఇంట్లో అందరికీ కోపం ఉందని తెలుసు. కానీ ఆ కోపంతో నా వ్యక్తిత్వాన్ని, గుణాన్ని కూడా నమ్మకపోయేసరికి చాలా బాధ అనిపించింది. అక్షరం ముక్కు కూడా రాని నేను వందలాది విద్యార్థుల జీవితాలతో ఎందుకు ఆడుకోవాలనుకుంటాను? ఇదే మాట అక్కడ కాలేజీ వాళ్ళకి, పోలీసులకి, ఆఖరికి మీ అందరికీ కూడా చెప్పాను. కానీ నన్ను నేరస్తురాలుగా చూసారే తప్ప నిజం తెలుసుకోలేదు. చూడు పున్నమి, ఒక్కోసారి అబద్ధం కూడా నిజం కన్నా అందంగా కనిపిస్తుంది. ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో నీకే కాదు, ఇక్కడున్న అందరికీ తెలుసు. దాని గురించి ఇక మనం ఆలోచించి వాదించుకొని టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. టైం వేస్ట్ ఏంటి నాన్న? అందరూ అన్ని మాటలన్నా కూడా తనను తాను నమ్ముకొని శృతి ఛాలెంజ్ వేస్తే గెలిచి చూపెట్టింది. అయితే ఇప్పుడేమంటావురా? అందర్నీ కలిసి మూకుమ్మడిగా క్షమాపణలు చెప్పమంటావా, లేదంటే ఊరంతా పిలిచి సన్మానం చేయమంటావా? అది కాదు నానమ్మ, తన మంచితనం తెలుసుకోమంటున్నాను, అందరితో సమానంగా చూడమంటున్నాను. మంచి చెడులు 1-2 ఘటనల వల్ల బయటపడేవి కావు. నీ పెళ్ళం ఏ నేరం చేయలేదని నిరూపణ అవ్వడం వల్ల ఈ ఇంటి పరువు నిలబడింది. అది మాత్రం చాలు. మనమెందుకే ఇక్కడ, పద. అత్తయ్య, నేనే తప్పు చేయలేదని ఇప్పటికైనా నమ్మినందుకు చాలా సంతోషంగా ఉందత్తయ్య. ఇక నుండైనా నాతో కోపం లేకుండా మాట్లాడతారా? ఎందుకు మాట్లాడనమ్మా? మా అత్తయ్య గారికి నీ మీద కోపం ఉంది కాబట్టి కొన్ని రోజులు అలా ఉన్నానంతే. ఇప్పుడు నువ్వేంటో తెలిసింది కదా, ఇక ఏ కోపం లేదు. అయితే మీ అత్తయ్య గారు ఉన్నప్పుడు కూడా పున్నమితో ఇలా నవ్వుతూ మాట్లాడతారా అత్తయ్య? భాగ్యం, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగి తిట్లు తినకో. అవునని మాత్రం చెప్పరు. ఈ ఇంట్లో అత్తలు ఎప్పుడు మారతారో, కోడల్ని ఎప్పుడు మారనిస్తారో. పద వైషు. మొదటి నుండి మీరు నమ్మడం వల్లే నాకు ధైర్యం వచ్చింది. అదే అన్యాయం మీద పోరాడే బలమైంది. ఈ పున్నమి వెలుగుకి ఎప్పటికీ మీరే కారణం. నీ మంచితనం కొద్దీ నాకు క్రెడిట్ ఇస్తున్నావు. ఇది నీ ఒక్కదాని గెలుపు. ఈ శుభ సందర్భంలో నీకో వరం ఇవ్వాలనుకుంటున్నాను. సరే, నీకేం కావాలో కోరుకో, నేను నెరవేరుస్తాను. నిజంగానా? ఏంటా ప్రశ్న? ముందు అడిగి చూడు, నేను చేయకపోతే అప్పుడు అడుగు. రేపు కమలి అమ్మ పుట్టినరోజుని జరిపించాలనుకుంటున్నాను. ఓకే, జరిపించుకో. మనం ఎక్కడికైనా వెళ్ళాలా? ఆహా, ఈ ఇంట్లోనే జరిపించాలి. ఏంటి, ఈ ఇంట్లోనా? అవును. వరం అని చెప్పి ఇలా భయపడుతున్నారెందుకు? భయమేం లేదు పున్నమి. అయితే ఈ చిన్న కోరిక తీర్చండి. రేపు ఏ సమస్య రాకుండా మీరే చూసుకోవాలి. సరే, నువ్వు కోరుకున్నట్టుగానే శివదేవయ్య గారి భార్య కమలి పుట్టినరోజు ఈ ఇంట్లోనే జరిపిద్దాం. తథాస్తు. అక్కా, రా పున్నమి. ఇంకా పడుకోలేదా నువ్వు? అక్కా, అక్కా,
ఏమైందక్కా? ఈ కన్నీళ్ళేంటి? ఎంత తుడిచినా అవి ఆగవు పున్నమి. పెళ్ళైన తర్వాత నాకు ఈ తాళి మెట్టెలతో పాటు తోడయింది నా భర్త కాదు, ఈ కన్నీళ్ళే. పెళ్ళైన వెంటనే ఎవరైనా హనీమూన్కెళ్తారు. నా మొగుడు మాత్రం నన్ను వదిలేసి దుబాయ్కి వెళ్ళిపోయారు. తనకి సంసారం కన్నా ఆయనకి సంపాదన అంటేనే ఇష్టము, మోజు. నమ్ముకుని వచ్చిన మనిషిని సంతోషపెట్టడం తెలియనప్పుడు ఎన్ని కోట్లు సంపాదిస్తే ఏంటి పున్నమి? ఆయనే జీవితమని ఇంటికొచ్చిన నాకు ఇల్లే ప్రపంచమైపోయింది నాకు. ఎదిగో ఇలా ఈ పెళ్ళ ఆల్బమ్ చూసుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకోవడం తప్ప వేరే దారి లేదు పున్నమి. అక్క, మరి ఫోన్ చేయొచ్చు కదా? చేస్తాను, కానీ ఆయన లిఫ్ట్ చెయ్యరు. ఎప్పుడైనా ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తారు. పేరుకు 2 ముక్కలు మాట్లాడి ఫోన్ పెట్టేస్తారు. అంత మాత్రం దానికి ఫోన్ చేయడం ఎందుకని కోపంగా అడిగితే ఖాళీ లేదు, వర్క్ చాలా ఎక్కువగా ఉందని చెప్తారు. ఆయనకు నేను గుర్తొస్తానో లేదో కానీ ప్రతి క్షణం నేను తలుచుకుంటూనే ఉంటాను పున్నమి. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే భాగ్యం అక్క ఇలా బాధపడుతుంటే అస్సలు బాగాలేదు. నాకు కూడా నచ్చదు పున్నమి, కానీ గుండెకి బరువెక్కినప్పుడు ఈ కన్నీళ్ళే తేలిగ్గా అనిపిస్తాయి. అక్క, నువ్వు అలా మాట్లాడుకో. భర్తని ఇంతగా ప్రేమించే భార్యకి దూరంగా ఉంటూ బావగారు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. తప్పని నీకు నాకు అనిపిస్తుంది, వేరే ఎవరికీ కాదు. నిజంగా నా కాపురం మీద ఈ ఇంట్లో ఒక్కరికైనా శ్రద్ధ ఉండుంటే ఈ పాటికైనా నా పక్కనుండేవారు. మా ఇద్దరికి పెళ్లి కుదిరిన తర్వాత ఆయన నాతో ఎంత బాగుండేవారో తెలుసా? అంతెందుకు, ఇదిగో ఈ పెళ్లి ఫోటోల్లో చూడు, నవ్వుతూ ఎంత సంతోషంగా ఉన్నారు. పెళ్ళైన తర్వాత కూడా ఇదే సంతోషం ఉంటుందనుకున్నాను, కానీ ఇలా ఒంటరిగా బ్రతకాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. అక్క, బావగారు దుబాయ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదా? వచ్చారు పున్నమి, అది కూడా కోరగా మొహం చూపించడానికి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మనిషికి కాల్ చేస్తే కాల్ లేదు, మెసేజ్ లేదు, ఆయన మాట్లాడటమే లేదు, నాకు కాల్ చేయడం కూడా లేదు. బాధపడకక్క, ఈసారి బావగారు వచ్చినప్పుడు ఆయన్ని ఎక్కడికి కదలనివ్వకు. ఇక్కడే ఈ దేశంలోనే ఈ ఇంట్లోనే నీతో పాటే ఉండమని గొడవ పెట్టక్క. ఇవన్నీ ఎప్పుడూ చేశాను పున్నమి. నువ్వేంటికి రాకముందు ఆయన వచ్చారని చెప్పాను కదా, అప్పుడే ఇవన్నీ చేశాను. చాలా మొండి పట్టు పట్టాను వెళ్ళడానికి వీలు లేదు అని. కానీ ఆయన వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? ఆ అమ్మోరు. ఏంటి, అమ్మమ్మ గారా? అవును, ఆ అమ్మోరే. మనవడి మీద ప్రేమతో ఆయన ఏం చెప్పినా తలాడిస్తూ కష్టపడి సంపాదిస్తున్నాడు కదా అని నువ్వెందుకే అడ్డుపడుతున్నావని నన్ను తిట్టేది. ఈ ఇంట్లో ఆవిడ మాటకి ఎదురు చెప్పేవారు లేకపోవడం వల్ల నా మొగుడు మాటకి ఆవిడ డోడో బసవన్నలాగా తల ఊపడం వల్ల నా బతికిలా తగలడింది. అక్క, అయితే ఒక పని చేద్దాం. బావగారిని ఇక్కడే ఉంచే ప్రయత్నం చేసే బదులు నిన్నే దుబాయ్కి పంపించేస్తాను. అవన్నీ కాని పనులు.
ఇప్పటికే చాలా లేట్ అయింది. నువ్వు వెళ్ళి పడుకో. నువ్వు వెళ్ళు. నువ్వు వేడవకక్క, సరే వెళ్ళు. బాధపడకో. ఉమ్. మా ఇంటికొచ్చి దొంగతనం చేసిన వాళ్ళు ఈ ఇంట్లోనే ఉన్నారు. నేను వాళ్ళని పట్టిస్తాను, మీరు అరెస్ట్ చేయండి. ఓకే, వెళ్దాం పదండి. సరే పదండి. పున్నమి, 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 పున్నమి. పున్నమి, ఈ అగ్నిదేవింటి పోలీసులను తీసుకొచ్చాడు. ఈ రోజుతో మనం దొరికిపోయినట్టేనా? అక్క, ధైర్యంగా ఉండండి. మనం భయపడ్డామంటే దొరికిపోతాం, అర్థమైందా? ఏంటండి పోలీసులు తీసుకొచ్చారు? ఏమైంది? దొంగలెక్కడుంటే పోలీసులు అక్కడికే వస్తారు. ఇందులో షాక్ అవ్వడానికి, ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఏమంటారు లాయర్ గారు? అలా అనుకుంటే మీరు ఇల్లు ఖాళీ చేసి జీవితాంతం పోలీస్ స్టేషన్లోనే ఉండాలి అగ్నిదేవ్ గారు. ఏంటి ఎస్ఐ గారు, అడ్రస్ మారొచ్చారా లేక అగ్నిదేవ్ మాటలు నమ్మొచ్చారా? చెప్పాం కదా, దొంగల్ని పట్టుకోవడానికి వచ్చామని. మహాదేవమ్మ గారి ఇంట్లో నగలు పోయాయని అగ్నిదేవ్ గారు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఉన్నారని చెప్తేనే వచ్చాం. అతనేదో చెప్పినంత మాత్రాన సాక్ష్యాధారాలు లేకుండా ఎలా వస్తారు? అయినా ఈ ఇంట్లో దొంగతనం చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. దయచేసి వెళ్ళండి ఎస్ఐ గారు. ఇంత దూరం వచ్చింది నువ్వు వెళ్ళమంటే సరే అని చెప్పి చేతులు కట్టుకుని వెళ్ళిపోవడానికి కాదు, మాతో పాటు దొంగతనం చేసిన వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఈ ముగ్గురులో ఒకరో లేదంటే ముగ్గురు కలిసి దొంగతనం చేశారు. అంతేకాదు, వీళ్లలో ఒకరికి కాలుకి ఖచ్చితంగా దెబ్బ తగిలుంటుంది. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు వచ్చిన రక్తం అక్కడ టీపాయికి అంటుకొనుంది. నా కాలుకేం దెబ్బ తగలేదు. ఆ క్లాత్ ఏంటో నాకు తెలీదు. అక్క, వైషు, మనమేం నేరం చేయలేదని మనకి తెలుసు. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కంగారు పడకండి. కాలికి గాయముందన్నారు కదా, అదెవరో చెక్ చేయండి ఎస్ఐ గారు. ఆగండి ఎస్ఐ గారు. ఆడవాళ్ళని చెక్ చేయాలంటే లేడీ కానిస్టేబుల్ ఉండాలని తెలీదా మీకు? అంటే అది దొంగలు ఆడవాళ్ళని అనుకోలేదు సార్, అందుకే లేడీ కానిస్టేబుల్ని తీసుకురాలేదు. సరే, ఇప్పుడు వెళ్ళి తీసుకురండి. ఆ తరువాత చెక్ చేయండి. అంతేకాని మీ ఇష్టం వచ్చినట్టు చెకింగ్ చేస్తానంటే లీగల్గా మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, మీకేం అభ్యంతరం లేకపోతే వాళ్ళని నేను చెక్ చేయొచ్చా? అభ్యంతరం ఆయనకు కాదు, నాకు. నువ్వేమన్నా పోలీస్వా? కనీసం పోటీ పరీక్షలు కూడా రాయలేదు. అలాంటిది నువ్వు నన్ను చెక్ చేస్తావా? ఏమక్కా, దొరికిపోతానని భయమా?
ఏం మాట్లాడుతున్నావు శృతి? మన వాళ్ళకి దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది? దొంగతనం జరిగింది మహాదేవమ్మ గారింట్లో అంటున్నారు కదా. మహాదేవమ్మ గారు అంటే పున్నమికి నానమ్మ. తనింట్లో తనే దొంగతనం చేస్తుందా? ఆ, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అలవాటున్న వాళ్ళకి ఇదేం పెద్ద విషయం కాదులేండి. అత్తయ్య, పున్నమి తప్పు చేయడం నువ్వెప్పుడైనా చూసావా? అయినా తనని బ్లేమ్ చేయాలని నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఆ నగలు కావాలనుకుంటే తనే ధైర్యంగా ఇంటికి వెళ్ళి తీసుకురాగలదు. అయినా దొంగతనం చేయాల్సిన కర్మ పున్నమికేమీ పట్టలేదు. కర్మో కుట్రో అది తేల్చడానికే కదా పోలీసులు తీసుకొచ్చారు అగ్నిదేవ్ గారు. నేనేమీ అడ్డుపట్టం లేదు. వాళ్ళు చేసిన ఆరోపణలకి ఆధారాలు చూపించమంటున్నాను. సరే పృథ్వీ, ఇన్నిసార్లు అడిగిన తర్వాత కూడా నేరం నిరూపించకపోయినా, ఆధారాలు కలెక్ట్ చేయకపోయినా మాదే తప్పవుతుంది. హ, సుందరం, సుందరం, ఇలారా. ఇతను ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నీషియన్. మాకు అనుమానం ఉన్న ఈ ముగ్గురు దగ్గర రక్తం తీసుకుని డిఎన్ఏ టెస్ట్ చేస్తాడు. వచ్చిన రిజల్ట్ని ఎవరి డిఎన్ఏతో అయితే ఆ ఇంట్లో దొరికిన రక్తంతో మ్యాచ్ అవుతుందో వాళ్ళు దొంగతనం చేసినట్టు. ఈ ప్రాసెస్ మీకు ఓకేనా లాయర్ గారు? ఏం చూస్తున్నావు సుందరం? నీ ప్రాసెస్ని మొదలుపెట్టు. ఓకే సార్. శృతి, బయట ఇంత హడావిడి జరుగుతున్నా అమ్మమ్మ లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వెళ్ళి అమ్మమ్మని తీసుకునిరా. సరే అమ్మా. కొంచెం ముందుకు రామ్మా. ఈ రోజు నేను బయట గెంటేకపోతే చూడు. అమ్మమ్మా, అమ్మమ్మా, అమ్మమ్మా. ఎవరు? ఏంటమ్మా? పున్నమి వల్ల ఈ ఇంటి పరువు పోతుందమ్మమ్మా. నాకేం చేయాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను. పరువు పోవడం ఏంటి? పున్నమి భాగ్యం వైశ్యతో కలిసి మహాదేవం ఇంట్లో దొంగతనం చేశారని చెప్పి అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారమ్మమ్మా. ఏంటి? ఈ ఇంటికి పోలీసులు వచ్చారా? నువ్వు కూడా రామ్మా. నువ్వు రామ్మా. నీ పేరేంటమ్మా? ఆ, పున్నమి. పున్నమి. నీ పేరేంటమ్మా? వైష్ణవి. నీ పేరేంటమ్మా? నా పేరు భాగ్యలక్ష్మి. పదా. ఏం జరుగుతుంది ఇంట్లో? రండి భానుమతి గారు, మీకోసమే వెయిటింగ్. మీ ఇంట్లో దొంగల్ని పట్టించడానికే పోలీసుల్ని తీసుకొచ్చాను. దేవాలయం లాంటి ఈ ఇంట్లో దొంగలు ఉండడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ సాక్ష్యం ఉందని నేరం మోపుతున్నారు? భానుమతి గారు, సాక్ష్యం ఉంది కాబట్టే వచ్చాను. కానీ మీ వాళ్ళు నేరం ఒప్పుకోవడం లేదు కాబట్టి అనుమానం ఉన్న ఈ ముగ్గురి దగ్గర బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు.
24 గంటల్లో నిజానిజాలు తేలిపోతాయి, దొంగలు కూడా దొరికిపోతారు. అతను చెప్పేది నిజమని నిరూపణ అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. ఆ, అది అలా చెప్పండి. ఇప్పుడు నా కంటికి మీరు చేతికర్ర పట్టుకున్న న్యాయదేవతలా చాలా గొప్పగా కనిపిస్తున్నారు. ఎప్పుడూ లేనిది నా ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చావు. నేరం నిరూపించకుండా ఆధారాలు తీసుకెళ్తున్నావు. ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు ఎవరు దొంగతనం చేయలేదని తేలితే శిక్ష నీకు కూడా ఉంటుంది.